దాగబోయిన కాడ దయ్యాలు పట్టుకున్నట్టయింది కదా కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట చూస్తుంటే. మా పాలన బాగుందని పగోళ్ళ ముంగట నిరూపిద్దాం అనుకున్నారు. కానీ నబేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టే వేసుకుర్రు. ఫామ్ హౌస్ పాలన బాగున్నదా ప్రజాపాలన బాగున్నదా అనుకుంటా ట్విట్టర్లో ఆన్లైన్ పోల్ పెడితే ఫామ్ హౌస్ పాలనే ముద్దుగుందని మస్తు మంది ఓటేసిర్రు. ఇక అది చూపించి కారు పార్టీ సోషల్ మీడియాలో కారెడ్డాల ఆడబట్టిర్రు. బోడిగుండైన తలగడగా పోతే వడగండ్ల వాన కురిసిందట. కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట గట్లనే అయింది కదా. ఎక్కడేం పని లేదు ఎక్కిరి మొగుడా అని ఎక్కిరిద్దామని పోయి ఎల్లెంకల పడ్డట్టు చేసుకున్నారు. ఆన్లైన్లో ఎవరి పాలన మంచిగున్నదో అరుచుకుందామని అధికార పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఎచ్చులకు పోయి నిన్న మాపటించి ఆన్లైన్లో పోలు పెట్టిర్రు. ఫామ్ హౌస్ పాలన మంచిగున్నదా ప్రజల వద్దకు పాలన మంచిగున్నదా అని అడిగితే నెటిజన్లు అంతా ఫామ్ హౌస్ పాలనే మంచిగున్నదా అనుకుంటా ఓట్లు గుద్దిరు. ఇక ఈ పోల్తోటి పోలేరమ్మ గుడి ముంగట పొట్టేలు దొరికినట్టు అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళకు. ఐస్ క్రీమ్లో గులాబ్ జామ్ వేసుకొని తిన్నట్టు ఆడుకున్నారు. ఈ పోస్ట్ స్క్రీన్ షాట్లు కొట్టి మీమ్స్ వేసి కాంగ్రెస్ వాళ్ళను ఎక్కిరిచ్చుడు పెట్టిరు. మందిలు ఇజ్జత్ పోయే వరకు కాంగ్రెస్ సోషల్ మీడియాలోది ధర్మ సంకట పరిస్థితిలో పడ్డట్టు అయిపోయింది పాపం. పోల్ తీస్తేనేమో మందిల నవ్వుల పాలవుతాం, తీసేయకుంటే హైకమాండ్ వాళ్ళతోటి సొట్లు తప్పాయి అని బొప్పి కట్టే పరిస్థితిలో పడ్డట్టు అయిపోయారు. ఇక ఈ లోపల కార్ పార్టీ సోషల్ మీడియా వారియర్లు ఊకుంటారు. కాంగ్రెస్ వాళ్ళ పరుగును హుస్సేన్ సాగర్లా 30 మునకలు దీపిస్తూనే ఉన్నారు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం రంగంలో దిగిరు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు. సతీష్ అన్న ఏం సంగతే? ఈ పోలు మేము కావాలని నిన్న సాయంత్రం 3 o'clock రైజ్ చేశాం. అయ్యో ఎందుకన్నా? ఎందుకంటే మేము ఈ లాస్ట్ 1 yearలో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఫాలో చేస్తుంటే వీళ్ళు యూఎస్ నుంచి దుబాయ్ నుంచి చాలా ఆపరేట్ చేస్తున్నారు. మరి కౌంటర్గా మీరేం చేస్తుర్రన్న? మేము సోషల్ మీడియాలో దిస్ ఇస్ రియల్ దిస్ ఇస్ ఫేక్ అని పెట్టినా కానీ వాళ్ళు చేసే పనులు మానుకోవటలేదు. సరే వీళ్ళని వాళ్ళు చేసే గేమ్లోనే వాళ్ళని ఎక్స్పోజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ పోల్ కండక్ట్ చేశాము. ఓహో, వాళ్ళు మార్ఫింగ్ చేస్తున్నారని కౌంటర్ ఇద్దామని ఈ పోల్ పెట్టినారు. కానీ ఉల్టా మీకే కౌంటర్ తగిలింది. అయితే లైక్కి 5 రూపాయలు, షేర్కి 10 రూపాయలు, ఇంకో రీపోస్ట్కి ఇంత అట్లా లెక్కలు పెట్టుకొని వేరే వేరే టీంలను హైర్ చేసుకొని వేరే వేరే దేశాల్లో బాట్ యూజర్స్ని ఫ్రీ జోన్ ఏరియాల నుంచి బాట్ యూజర్స్ని ఆపరేట్ చేస్తే ఎవరైనా చేయొచ్చు. అయ్యో, మరి ఎవరైనా చేయొచ్చు అన్నప్పుడు మీరెందుకు చేస్తలేరన్నా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆర్గానిక్గా తమ పార్టీ కార్యకర్తలు నమ్ముకున్నది, వాళ్ళే పార్టీని నిలబెట్టేటోళ్ళు. అవన్న ఇదైతే నిజమే. పార్టీని నిలబెట్టేందుకు కాంగ్రెస్ లీడర్లు ఒక్కోసారి గ్రేటెస్ట్ వార్స్ విత్ క్లోజెస్ట్ పీపుల్స్ అన్నట్టు గొప్ప యుద్ధాలన్నీ నానుకున్న వాళ్ళతోటే చేసుకుంటారు సొంత పార్టీ వాళ్ళే. ఇన్నారు కదా, అదంతా బీఆర్ఎస్ వాళ్ళు వేసిన ఓట్లేనట. బయట దేశాలకించి రోబోలను పెట్టి పోలింగ్లో ఓట్లేపిచ్చిరట. అందుకే ఫామ్ హౌస్ పాలనే మంచిగా ఉన్నదని రిజల్ట్ వచ్చిందట. కానీ ఈ ఆన్లైన్ ఓట్లు కాదు, రాబోయే స్థానిక సంస్థల ఓట్ల పెట్టేలల్లా ఓట్లేపించుకొని అప్పుడు మాట్లాడురు అని కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు.